హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ముందుగా మీకు మీ ఫ్యామిలీకి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్గా జనవరి ఫస్ట్ అయితే స్టార్ట్ అయింది కదా. జనవరి ఫస్ట్ నుంచి ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న కొన్ని రూల్స్, కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. అలాగే కొన్ని రూల్స్, ఎగ్జిస్టింగ్ రూల్స్ కూడా అయితే మార్చడం జరిగింది. ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ చేంజ్ వచ్చేసి ఎల్పిజి సిలిండర్ మీద అనమాట. మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయి కదా. ఒకటి డొమెస్టిక్, ఒకటి కమర్షియల్. డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ మీద ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఇప్పుడు చేంజ్ వచ్చేసి కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ మీద. అది కూడా కొత్త రేట్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. రూల్ నెంబర్ 2 వచ్చేసి కార్ ప్రైజెస్ మీద. మనం ఇప్పుడు కానీ కొత్త కార్స్ కొనాలనుకుంటే మినిమం 3% ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని కార్ల మీద అయితే ఈ 3% ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటుందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. చేంజ్ నెంబర్ 3, ఈకేవైసీ ఆన్ రేషన్ కార్డ్స్. ఇప్పుడు మనందరికీ ఈకేవైసీ అన్ని కార్డ్స్కి మ్యాండటరీ అయితే అయ్యింది కదా. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి రేషన్ కార్డ్స్ కూడా ఈకేవైసీ చేయాలని చెప్పి అయితే చూస్తుంది. అది కూడా లాస్ట్ డేట్ వచ్చి 31 డిసెంబర్ 2024 లోపు అయితే చేయాలి. మీరు ఇప్పుడు దాకా కూడా చేయకపోతే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళి చేయించుకోండి. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఈపీఎఫ్ఓ మనీ విత్డ్రా. మనం ముందుగా ఈపీఎఫ్ఓలో డబ్బులు తీయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది కదా. కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అయితే దాన్ని సులువైతే చేస్తుంది. ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏటీఎంలో నుంచి మన ఈపీఎఫ్ఓ డబ్బులు అయితే తీసుకోవచ్చు. చేంజ్ నెంబర్ 5, మన ఇండియాలో ఈ కరెన్సీ చాలా ఎక్కువైతే అయింది కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్పే, గూగుల్ పే తప్ప నార్మల్ హ్యాండ్ క్యాష్ అయితే ఎక్కడ దగ్గర కనిపించట్లేదు. దానికి యూపీఐ లిమిట్ 5K నుంచి 10K అయితే చేంజ్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ నెంబర్ 6, మన ఇండియాలో మనీ సేవ్ చేయాలంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది ఎఫ్డి కదా. సో దానికి ఆర్బీఐ వాళ్ళు కూడా ఎన్బిఎఫ్సి, హెచ్ఎఫ్సి రూల్స్ని అయితే చేంజ్ చేశారనమాట. జనవరి 2025 నుంచి రూల్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి మనందరం ఈ టీవీ 9 PM న్యూస్ అయితే చూస్తాం కదా. అందులో లాస్ట్ 2 minutesలో సెన్సెక్స్ అండ్ ఎన్ఎస్సి అని చెప్పి వస్తాయి కదా. వాటి రిలేటెడ్గా ఈ చేంజ్. నార్మల్గా బిఎస్సి, ఎన్ఎస్సి అనేవి ఎవ్రీ ఫ్రైడే ఎక్స్పైర్ అవుతాయి. బట్ ఈ జనవరి 1 నుంచి ఎవ్రీ ట్యూస్డేకి అయితే చేంజ్ అయిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్ నుంచి అప్లై అయ్యే న్యూ రూల్స్ అండ్ ఎగ్జిస్టింగ్ రూల్స్ అప్డేట్స్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.